హాయ్ హలో అనంతపూర్. మా బాబు చాలా రోజుల నుంచి మమ్మల్ని ప్లే జోన్కి తీసుకెళ్ళండి అని అడుగుతున్నాడు. సరే అనంతపూర్లో ఎక్కడ అంటే మాకు పెద్ద ఐడియా లేదు. సరే గూగుల్ సెర్చ్ చేద్దామని చెప్పి గూగుల్లో సెర్చ్ చేస్తే బౌన్స్ కిడ్స్ అండ్ ప్లే జోన్ అని చెప్పి రేటింగ్ బాగానే చూపించింది. సరే ఎలా ఉంటుందో వెళ్దాం కదా అనేసి మా బాబునైతే సరే రెడీ అవ్వు వెళ్దామని చెప్పాను. చూసారుగా ఇంట్లో ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ రెడీ అయిపోయాడో. రెడీ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చూడంగానే వావ్ అని చెప్పి వావ్ ప్లే జోన్ అని అంటున్నాడు. సరే పద ఇంకా పైకి వెళ్దామని చెప్పేసి పైకి వెళ్ళిపోయాము. పైకి వెళ్ళంగానే అక్కడ ప్రాసెస్ అయితే బాగా నచ్చింది. అంటే లైక్ సిటీస్లో బెంగళూరులో మాల్స్లో ఉంటాయి కదా, అలా పెట్టారన్నట్టుగా. ఓకే, కిడ్స్కి సాక్స్ ఉండాలి. ఇక్కడ అక్కడ ఒక ప్లాన్స్ ఉన్నాయన్నమాట. ఒక కార్డ్ ఇస్తారు మనకి. ఆ కార్డు 500, 1000, 700 అట్లా కాస్ట్ ఉన్నాయి. కాస్ట్ వైజ్గా దాంట్లో ఒక పాయింట్స్ ఉంటాయంట. పాయింట్స్ బట్టి అది మనం అక్కడ స్వైప్ చేయాలి. ప్రతి గేమ్ ఆడవచ్చు. ఒకదానికి 40 పాయింట్స్ అని, ఒకదానికి 50 పాయింట్స్ అని, ఒకదానికి 120 పాయింట్స్ అని ఇలా ఉన్నాయి. సో దానికి రీఛార్జ్ చేసుకోవాలి అమౌంట్. అన్ని పాయింట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కార్డ్ మనం కొత్తగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మేము తీసుకున్న కార్డ్ అయితే 550 కాస్ట్. దానికి 300 పెట్టి మళ్ళీ రీఛార్జ్ చేసుకుంటే ఇన్ని పాయింట్స్ యాడ్ అవుతాయి అనేసి అన్నారు. సో ఓకేలే అని మేము 550 కాస్ట్లో కార్డ్ అయితే తీసేసుకున్నాము. ఇంకా సరే పద అని చెప్పి మా వాడు ఇంకా వాళ్ళ డాడీని రానివ్వట్లేదుగా. కార్డ్ ఇంకా చేతికి రాగానే కార్డ్ తీసేసుకొని తనే వెళ్ళి స్వైప్ చేసి ఫస్టే గన్ గేమ్ స్టార్ట్ చేసేసాడు. చూడండి ఎలా ఆడుతున్నాడు. అలా ఆడుతున్నాడో లేదా 2 minutes ఆడాడో లేదా ఇంకా వెంటనే వేరే దానికి వెళ్దామా, లేదు నాన్న అది ఫినిష్ చేయాలి గేమ్, అప్పుడు మనకి పాయింట్స్ వస్తాయి అని చెప్తే సరే అని చెప్పి నేను మాన్స్టర్ చంపే వరకు ఫినిష్ చేశాడు. దాని తర్వాత తనే చూడండి ఎలా ముందుకు పరిగెత్తి వెళ్ళిపోతున్నాడు. అమ్మ అటు అని చెప్పేసి డాడీ అటు అని పరిగెత్తుతున్నాడు. మమ్మల్ని అస్సలు వెనక్కి పట్టుకోనివ్వట్లేదు తనల్ని. వదులు నేను వెళ్తా అని చెప్పి తనంతట తానే పరిగెత్తి వెళ్ళిపోయి ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నాడో కదా. అసలు పిల్లలు అలా ఆడుకుంటుంటే తల్లిదండ్రులకు చాలా హ్యాపీగా ఉంటుంది. చూడండి ఎలా కిక్ చేస్తున్నాడో దాన్ని. అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆడినంతసేపు ఆడి దాని నుంచి బయటికి రాగానే తను అన్న మాట ఏం తెలుసా, అమ్మ చూసావా ఎంత బాగా ఆడానో అని అడుగుతాడు నన్ను. చూడండి, అమ్మ చూసావా ఎంత బాగా ఆడానో అని అన్నాడు. సూపర్ ఆడావు నాన్న అని అనగానే ఇంకా మళ్ళీ నెక్స్ట్ వేరే దానికి వెళ్ళాడు. ఇంకా వాళ్ళ డాడీ ఇట్లా కాదు నాన్న ఇలా పోవాలి అని చెప్పి కూర్చోబెట్టగానే ఇలా ఆడి ఇంకా నెక్స్ట్ చూడండి ఎలా పరిగెత్తుతాడు. ఇది ఆడతాను అది ఆడతాను అని చెప్పేసి బాగా టైంపాస్ చేయొచ్చు. అనంతపూర్లో ఉన్న వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేస్తే ఇది లొకేషన్ చూపిస్తుంది. వెళ్ళి ట్రై చేయొచ్చు. రీజనబుల్ ప్రైసే ఉంది. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు. క్లీన్గా కూడా ఉంది సరౌండింగ్ అంతా. లోపల కూడా బాగుంది. ఎంజాయ్ చేయొచ్చు, బాగా టైం స్పెండ్ చేయొచ్చు. పిల్లలు మాత్రం బాగా ఆడుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి వెళ్ళి. మా వాడు బాగా ఆటలో మునిగిపోయాడు. వాడి ఆటను కొంచెం ఎంజాయ్ చేయాలి మేము కూడా. చూసేయండి ఎలా ఆడుకున్నాడు. తనే కాదు చాలామంది పిల్లలు ఉన్నారు. చాలా బాగా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. చాలా బాగా ఆడుతున్నాడు కదా. ఇలా మీ పిల్లలు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే ఒకసారి విజిట్ చేయండి. బౌన్స్ కిడ్స్ అండ్ ప్లే జోన్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. గేమ్ జోన్కి వచ్చే ముందు మా వాడి ఇంట్లో చాలా ప్రామిసెస్ చేశాడు. అమ్మ నేను హ్యాపీగా స్కూల్కి వెళ్తాను, అమ్మ నేను హ్యాపీగా రాసుకుంటాను, నేను ఏడవను, నేను చెప్పిన మాట వింటాను అని ఇలా చాలా ప్రామిసెస్ చేశాడండి. కానీ సరేలే అని చెప్పేసి పిలుచుకెళ్ళాము. అంతా అయిపోయింది. లాస్ట్ వరకు వీడియో చూడండి. తన ట్విస్ట్
భలే ఇచ్చాడు నాకు ట్విస్ట్ మాత్రం. ఆబ్వియస్గా మ్యాండేటరీ ఐస్ క్రీమ్ సరే అని కొనిపించేసాము. ఇంక సరే నాన్న రేపు స్కూల్కి వెళ్ళేది ఉంది కదా, లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా బైక్ ఎక్కి స్టార్ట్ అయ్యాము. చూడండి రేపు స్కూల్కి వెళ్ళాలి అని స్కూల్ కాకపోతే అన్నందుకే కదా నేను ప్లేజోని పిలుచుకొచ్చింది. స్కూల్ పోయినట్టు స్కూల్కి పోవాలి. ఓకేనా అంటే దెబ్బ పడుతుంది.